హాయ్ ఫ్రెండ్స్, మనం వెళ్ళే రూట్ ఇలా ఉంటుందండి. చెట్టు మామిడి తోటలు అట్టమైన అటవీ ప్రాంతం అంటే ఇదంతా. ఇప్పుడు ఈ రూట్లోంచి మనం జర్నీ చేస్తాం. పచ్చటి జీడి మామిడి తోటల్లోంచి మన ప్రయాణం. చూడండి ఎలా ఉందో వాతావరణం. చూడండి, ఇక్కడ నుంచి మన జర్నీ ఇలా వెళ్ళిపోతే వేరే ప్రాంతం వెళ్ళిపోద్దండి. ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్తే మన సైట్లోకి వెళ్తాం, మన తోటలోకి వెళ్తాం. ఇప్పుడు మన తోటలోకి ప్రయాణం. ఒక అద్భుతమైన ప్రాంతం మన చెరువుకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి పెద్ద చెరువు కూడా కనపడుతుందండి. చెరువు ఉంటుంది, తాటికట్ట, పెద్ద తాటికట్ట అండి ఇది. మా చేలోకి వెళ్ళే రూట్ అండి ఇది. ఇక్కడి నుంచే చెరువు చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుందండి. ఇదే ఫ్రెండ్స్ మా పొలంకి సర్వీస్ నోరు వేస్తున్నాను, సర్వీస్ తోట వేస్తున్నాను. దానికి ఒక 1000 మంది పిచికారీ చేస్తున్నాం. ఇదండి మా పొలం. ఈ ప్రాంతంలోనే ఈ నైట్ క్యాంపింగ్ వేస్తున్నాం. ఇది కొంచెం చెరువు అండి, ఇది అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు సమయం 4:27 అయిందండి. ఇప్పుడు టైం 5 గంటల క్యాంపింగ్ వేస్తాం అక్కడ నైట్కి. వచ్చింది ఈ రూట్ అండి. ఈ రూట్ నుంచి వచ్చామండి ఇలాగా. స్వామి క్యాంపింగ్ అంట ఇది ఫస్ట్ టైం వేయడం. వచ్చింది నైట్కి ఇక్కడే స్టే చేయాలా. లైట్కి చీకట పడుతుంది. మంచు పడకుండా అనేది దోమలు అవి కొట్టవా? దోమలు కొట్టవు, మంచు పడదు. అసలు ఇంకో క్యాంప్ టెంట్ ఉంటుంది, అయితే పెద్ద ఉంటుంది. ఇది అలా బుక్ చేసాం మాట. ఎలా బుక్ చేస్తే అలాగ వచ్చింది ఇది. పైనుంచి ఎక్కాలి. లైట్ సెటప్ ఇది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 6:51 అయింది. క్యాంపింగ్ టెంట్ ఎత్తానండి. ఇంకొంటి టెంట్ అది క్యాంపింగ్. సింగల్గా ఉన్నాను, ఒక్కడే ఉన్నాను పొలంలోనే. చుట్టూరు కొండల మధ్యలో ఉందండి పొలం. ఏదో చూద్దాం. తర్వాత మా బావగారు వస్తున్నారు గంట పోయాకనే. ప్రస్తుతానికైతే మనం చలిగా ఉందని క్యాంప్ టెంట్ పెట్టుకున్నాను, క్యాంపింగ్ పెట్టుకున్నాను. ఇదిగోండి క్యాంపింగ్. ఫైర్ వేసుకున్నాను చలిగా ఉందని. హాయ్ ఫ్రెండ్స్, మా దోస్తులు 10:54 అయిందండి. ఎక్సలెంట్ ఉంది క్యాంప్ టెంట్. క్యాంప్ ఫైర్ కూడా బాగుంది. టెంట్ అదిగోండి, నొక్కనున్నాను.
చూసారా చుట్టూ ఏంపులు ఏమి ఉన్నాయో అదిగోండి. ఘోరంగా ఉన్నది చూసారా చెరువు పక్కన. అదిగోండి ఇదిగో బైక్, నా బైకు ఎలా ఉన్నది చూసారా. చాలా ఘోరంగా ఉందండి ఈ ఏరియా. ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే నాకు కొత్త మీద కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాను. క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాను. టెంట్ ఎత్తుకోండి. లైట్ పెట్టుకున్నాను, చిన్న లైటు, సజింగ్ లైట్ అండి. పెట్లు వస్తున్నాయి ఘోరంగానే. ఏ వస్తున్నాయి అనుకుంటా అడవి జంతువులేవో. అటువంటి లైక్ అటువంటిగా మా వాటిని పట్టించుకోము. ఒక్కడున్నాను, మాట్లాడుకున్నాను. పొలంలో కూడా అయిపోయింది. జాయి దూరేసి పడుకోవాలి ఈ నైట్కి. రకరకాలుగా ఉన్నది వాతావరణం ఇక్కడ. ఒక రకంగా చలి వేస్తుందండి, వణుకొచ్చేస్తుంది చలి. అందుకే క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాను. ఒక 10 minutes ఉంటాను ఇక్కడ క్యాంప్ టైర్ కాడ పడికేస్తాను. ఏమో నిద్ర వద్దో రాదు చెప్పలేం. ఇక్కడ ఒక రకంగా ఉందండి వాతావరణం. మాదే పొలం. కాకపోతే ఏంటంటే ఎప్పుడు నైట్ మనం స్టే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. రాత్రి అయితే సరిగ్గా నిద్ర పడలేదు కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. చుట్టూరు కొండలు, మధ్యలో ఈ పొలాలు, చెరువు గట్టు బాగుందండి, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం క్యాంపింగ్ చేయడం. నేను ఎప్పుడు క్యాంపింగ్ చేయలేదు కానీ పొలంలో రోజైనా క్యాంపింగ్ చేయాలనిపించింది నాకు. ఈరోజు చేసిన క్యాంప్ బాగుందండి, చాలా బాగుంది. సింగల్గా ఉన్నాను. మా బావగారు వచ్చారు కానీ ఆయన మళ్ళీ 2:30 3 అవుతుందండి ఆ టైంకి వెళ్ళిపోయారు. ఆయన కొద్దిగా గేదెలు గట్రా ఉన్నాయి, కొద్దిగా దోళ్ళవి ఉన్నాయి, దానివల్ల ఇంకా ఆయన వెళ్ళిపోయారు. రాత్రి 10:30 వరకు నేను ఉన్నానండి ఇక్కడ. అంటే చిన్న చిన్న అలికుళ్ళు అలాగ ఉండి కానీ ఈ పక్షుల అరుపులు తప్ప చాలా బాగుంది. ఇలాంటి క్యాంపింగ్ ఇంకా చేయాలనిపిస్తుంది నాకు. చూద్దాం, మనకి కుదరదు ఎక్కువ వ్యవసాయం తర్వాత వ్యాపారం గురించి మనకు కుదరదు. కానీ ఒకసారి చేయాలనిపించింది, చేశాను. క్యాంపింగ్ బాగుందండి. ఇంకా క్యాంప్ టెంట్ చుట్టూరు మంచి లొకేషన్ అండి. చెరువు ఆయకట్టు అండి, చెరువు ఆయకట్టు. పెద్ద తాటి కట్టవా నా బైక్ అదిగోండి. ఇది వ్యవసాయ భూమి అండి మాది. సైరిస్ తోట వేద్దాం అనేసి నారు తెప్పించాం. నైట్ నారు గురించి అని ఇక్కడ ఉన్నాం. అదండి, దాని గురించి క్యాంపింగ్ ఇవ్వాల్సి వచ్చింది. బాగుందండి, చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బాగున్నాను. ఎవరికి చెప్పలేదు, ఫ్రెండ్స్కి ఎవరికి నేను చెప్పలేదు. చెప్పకుండా సడన్గా వచ్చాను నేను. క్యాంపింగ్ టెంట్ వేసుకొని అలాగే వచ్చి బాగుంది, చాలా బాగుందండి. రాత్రి అంతా కొద్దిగా ఎప్పుడూ మనకు అలవాట్లేదు కదా నైటు సింగిల్గా ఉండడం. ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ పర్లేదు, బాగానే ఉంది. చేయొచ్చండి, క్యాంపింగ్ చేయొచ్చు. ఈసారి పెడదాం, మంచి మంచి వీడియో క్యాంపింగ్ వెళ్ళి పెడదాం. అంటే ఈసారి ఫ్రెండ్స్తో పెడదాం. ఓకే అండి, బాయ్ అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.